గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం జాతర. ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళకి ఒక 2-3 రోజుల పాటు ఉండాలంటే ఏడుండాలా ఏంది అనేది అసలు పెద్ద సమస్యనే కాదు. ఎందుకంటే డేరాలల్లో అట్లా ఉండిపోతారు అన్నట్టు. అడుగడుగునా డేరాలు ఉన్నాయి. మీరు చూడండి, ఎక్కడ చూసినా మనకు డేరాలే కనిపిస్తాయి. ఇట్లా తాత్కాలికంగానే కడతారు, గంతే. అందులోనే ఉంటారు. ఒక 2-3 రోజుల పాటు ఈ తాత్కాలిక డేరాలలోనే ఉంటారు. అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు, ఆటలు కోసుకుంటారు, వాళ్ళ మొక్కులు చెల్లించుకొని పోతూ ఉంటారు. అయితే అన్నున్నాడు డేరాలకు సంబంధించిన ఓనరు. అన్న, ఇల్లు ఈడనే ఉందా మీ ఇల్లు? మా అత్తారిక రెడ్డిగూడెము, మాది వరంగల్. వరంగల్. ఓకే. ఈ డేరాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఎన్ని ఉంటాయన్నా? అంటే ఒక 30 ఉంటాయి. 30 ఉన్నాయి ఇప్పుడు ఇల్లు? అంటే 30 అంటే ఇట్లా ఒక 4 గుంజలకు ఒకటి అన్నాడు, గది టైప్ అన్నట్టు. అది దాని చుట్టూ పరదా కడతాము. ఈచ్ వన్ 100 తీసుకుంటాము. ఒక వ్యక్తికి ఒక 100 24 అవర్స్ కి. 24 అవర్స్. డేరాలు కడుతున్నట్టున్నారు కదా అన్న. అంటే ఇది పెద్దగా కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది డేరా. అంటే ఎవరైనా 30 మెంబర్స్, 25 మెంబర్స్, 20 మెంబర్స్ వస్తారు కదా, ఫ్యామిలీ 2 ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ వస్తారు కదా, వారికి ఈచ్ వన్ 100 టైప్ ఇచ్చేస్తాం అన్నట్టు, ఒకటే ఫ్యామిలీకి. ఇప్పుడు 30 మంది పడతారా? పడతారు. 30 మెంబర్స్ 40 మెంబర్స్ కూడా పడతారు అలా. ఈచ్ 100 ఒక వ్యక్తికి 100 ఒక రోజుకి 24 అవర్స్. 24 అవర్స్ కి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 3 డేస్ ఉంటారు ప్రతి ఒక్కరు. అవునా? 3 డేస్ 4 డేస్ అట్లా అట్లుంటారా? ఓకే. మరి వంటలు అవి ఇవి వేసుకుంటారా అంటారు కదా, అది ఎక్కడ మళ్ళా? వంటలు అంటే గ్యాప్ ఉంటుంది, అటు సైడ్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ సందు ఉంచుతాము, అటు సైడ్ సందు ఉంటుంది. చేసుకోవచ్చు, వంటలు కూడా చేసుకోవచ్చు. వంటలు కూడా చేసుకోవచ్చు. సామాన్ తెచ్చుకోవచ్చు, ఇన్నే ఉండొచ్చు, వంటలు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఎన్ని డేరాలు ఉన్నాయన్న మీరు ఇక్కడ? ఇక్కడ అంటే ఇట్లా ఈ టైప్ లో ఇవి ఒక 4 ఉంటాయి. ఆ చిన్న చిన్నవి ఒక 5 మెంబర్స్ కు, అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ వస్తారు కదా, వాళ్ళకు అవి ఒక 25 ఉన్నాయి. ఇప్పుడు కింద ఏంది, ఇప్పుడు ఇంకా ఏనట్టున్నారు కానీ ఇప్పుడే స్టార్ట్, ఇప్పుడే మొదలు మ్యాట్ వేస్తాం. పరదా మ్యాట్ వేస్తాం, గ్రీన్ మ్యాట్ అన్న పరదా వేస్తాం. వేడైతే అయితే లేదు కానీ కొంచెం చల్లగా ఉంటుందా అన్న? ఉంటుంది, అందుకే గ్యాప్ ఉంచుతాం. అట్లా హెయిర్ గ్యాప్ ఉంచుతాం. చల్లగా ఉంటుందా పొద్దున పూట? పొద్దున చలి బాగుంటది. అవునా? చలి బాగుంటది, ఎండ కూడా బాగానే ఉంటది. ఎండ కూడా మంచిగా, ఎండ కూడా బాగానే ఉంటది. ఇప్పుడు మేడారం చుట్టుపక్కల ఇట్లాంటి డేరాలు ఎన్ని వేసి ఉంటారు? చాలా ఉంటాయి. అవునా? చాలా ఉంటాయి. ఇక్కడ అంటే ఇక్కడ మేము వేసినాము, పక్కన ఉంటారు, ఇంకా రెడ్డిగూడెం లోపల కూడా చాలా ఉంటాయి, చుట్టుపక్కల చాలా ఉంటాయి. ఓకే. దగ్గర అంటే ఇప్పుడు లక్షలలో వస్తారు కదా, అందరికి సరిపోయేంత ఉంటాయి. సరిపోయి అంటే కొంతమంది వీళ్ళలో సరిపోయి అంటే, కొంతమంది వీలుగానే వాళ్ళు, కొంతమంది అంటే వాళ్ళు సపరేట్ వేసుకుంటారు, కాళ్ళకి ఎక్కడ ఉంటే అక్కడ వేసుకుంటారు. కొంచెం దూరం కూడా పోయి వేసుకుంటారు. దూరం కూడా అంటే ప్లేస్ ఇరికి ఉంటుంది కదా, వాళ్ళు ఓపెన్ బయటికి వెళ్ళిపోతారు, కొంచెం విశాలంగా ఉండాలని బయటికి వెళ్తారు కొద్దిగా. గింతే మీరు ఇచ్చే సౌలత్, ఇది డేరా ఇస్తారు. ఆ తర్వాత డేరా ఉంటే ఏంటంటే ముందు బాత్రూమ్స్ ఉంటాయి, వెనక కూడా బాత్రూమ్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ట్యాప్స్ కూడా పక్కకి ట్యాప్స్ ఉంటాయి, ఇది అదే ట్యాప్స్ పక్కన డేరాల పక్కన ట్యాప్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళ వండుకో తినడానికి కానీ, వాళ్ళ కొంచెం ఉండడానికి కానీ కొంచెం ఫీజిబుల్ గా బాగుంటది. వాగు జంపన ముందే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వాక్ బై వెళ్తే గుడి వస్తుంది. సౌలత్ బాగుంటుంది, గుడికి దగ్గర ఉంటుంది అన్నట్టు. వాళ్ళకు అన్ని దగ్గర. మళ్ళీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్స్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఆటోలు కూడా నడుస్తున్నట్టు? ఆటోలు ఇప్పుడు నడుస్తాయి, కాకపోతే జాతర నడవు. అంటే చాలా మంది బస్ స్టాండ్ నుంచి నడుచుకునే వస్తారు. అప్పుడు పబ్లిక్ బాగుంటది కాబట్టి అప్పుడు చాలా మంది నడుచుకునే వస్తారు. మొత్తం నడకదారులనే అన్నట్టు. మరి ఏది ట్యాప్ అంటే గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే లేదు, గవర్నమెంట్ ట్యాప్సే ఉన్నాయా? గవర్నమెంట్ ట్యాప్సే. ఎక్కడికక్కడ ట్యాప్స్ కూడా పెట్టిండ్రా? ఈసారి పెట్టిండ్రా? ఎప్పుడు ప్రతిసారి ఉంటాయి, ప్రతిసారి బాత్రూమ్స్ ఉంటాయి, ట్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా రూపు మారిపోయింది కదా, మొత్తం గద్దెలంతా మంచిగా చేసిండ్రు. ఏమంటున్నారన్న అంటే మామూలుగా వచ్చిన వాళ్ళు? బాగానే ఉన్నది అంటున్నారు. కాకపోతే ఏంటంటే చెప్పంటే ఇప్పుడు ఉన్న కొంచెం ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మాకు రావడం లేదు అని అంటే ఆటోలలో వెళ్తున్నాం, పార్కింగ్ లో పెట్టుకుని అంటున్నారు అంతే. పార్కింగ్ ఎక్కడనో చేసి దూరం నడవాల్సి వస్తుంది. అదొక్కటి ప్రాబ్లం. అదైతే ఎప్పుడు ఉంటది కదా, ఎప్పుడు ఉంటుంది జాతర అంటే ప్రతిసారి ఉంటది, అది ఉండేది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మొత్తం అంతా కలిపి ఎన్ని రోజులు? ఒక వారమా? ఇంకా వారం ఉంది. వారం ఉండే కానీ ఇప్పుడు మామూలు నార్మల్ గా వస్తాం, వెళ్తుంటారు జనాలు. తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఉంటారు. అంటే ఒక 15 రోజులు వేసుకోవచ్చు, 15 డేస్ వేసుకోవచ్చు. 15 డేస్ ఉంటుంది. ఇటు 15 డేస్ అటు 15 డేస్ అంటే నెల రోజులు ఇదే సందడి ఉంటది. ఈ డేరాలన్నీ మీరు అట్లే ఉంచేస్తారా? తీసేస్తాం మళ్ళీ, అంటే అయిపోతుంది తీసేస్తాం. పంట పొలాలా ఇవి?
పంట పొలాలు ఇది వరి పండిస్తారు ఇక్కడ. ఇక ఈ సంవత్సరము ఇదంతా కూడా వేయకుండా జస్ట్ జాతర కోసం జాతర కోసమే ఇప్పుడు వదిలేస్తారు ఇప్పుడు ఈ ఇయర్. జాతరల డేరాలు, ఈ డేరాలలోనే చాలా మంది ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా 3-4 రోజుల పాటు ఉండి ఇక్కడే అసలు ఏ చలి అయినా ఎండ అయినా ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరు వస్తారు కాబట్టి ఈయన్నే వండుకోవడం, ఈయన్నే తినడము, అమ్మవార్ల దర్శనం చేసుకోవడము, కలిసిమెలిసి ఉండడము ఇదే ఇక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి తాత్కాలిక డేరాలు ఎన్ని కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి. జస్ట్ మనం ఉన్న దగ్గరనే దగ్గర పెద్ద పెద్ద ఏమో ఒక 4-5 కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి కూడా ఒక 10 నుంచి 15 దాకా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడనే దగ్గర ఒక 300-400 మంది పట్టే అంత జాగలో ఈడ డేరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు కదా, ఇగో ఇట్లా ఈడ వంటకాలు చేసుకోవచ్చు అన్నట్టు. ఈడ కొద్ది ప్లేస్ వదిలేస్తారు, ఈ వంటకాలన్నీ చేసుకోవచ్చు. ఇక్కడనే దగ్గరలో ఎక్కడైనా ట్యాప్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి నీళ్ళ వసతి ఉంటుంది. అట్లాగే ఇట్లా పొయ్యిలు పెట్టేసుకొని ఎవరిదాలు వంటలు చేసుకొని ఈయన్నే తింటారు, బిందాజ్గా ఎంజాయ్ చేస్తారు. సో డేరాలు ఒక మనిషికి 100. ఈ అన్న మరైతే 100 అని చెప్తున్నాడు. మరి బేరం ఆడితే ఏమైనా తగ్గిస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ పర్ పర్సన్ 100 రూపీస్ 24 hours అట. సో ఎక్కడైనా అదే ఉంటుందచ్చు మేబీ రేటు. ఇక చాలా పెద్ద ఎత్తున పెద్ద గ్యాంగ్ వస్తే మరి మేబీ తగ్గిస్తుండొచ్చు. సో డేరాల పరిస్థితి ఇది మేడారం జాతరల. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు